దేశభక్తి శ్రీకాకుళం వారసత్వంలోనే ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్ ఫర్ రన్ మారథాన్లో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో జెండా ఊపి రన్ ఫర్ రన్ ప్రారంభించారు. ర్యాలీ స్థానిక ప్రభుత్వ బాలుర కళాశాల నుంచి 7 రోడ్ల కూడల వరకు కొనసాగింది. అనంతరం గొండు శంకర్ జిల్లా అధికారులతో కలిసి మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే దేశభక్తి, దేశభక్తి అంటే శ్రీకాకుళం అనే విధంగా కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎన్నో మైలురాళ్లను దాటి దేశంలో సుస్థిర స్థానం సంపాదించిందని, అన్ని రంగాల్లో శ్రీకాకుళం ముందుందని, జిల్లా చరిత్రలో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలవడంలో మహనీయుల కృషి సేవలు వెలకట్టనివని ఎమ్మెల్యే కొనియాడారు. శ్రీకాకుళం వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా అధికారులు, ప్రముఖులు, వైద్యులు, న్యాయవాదులు, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు చురుగ్గా పాల్గొనడం ఆనందాన్నిచ్చిందని, జిల్లా కలెక్టర్ ఒక అధికారిగా కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా జిల్లా వాసులకు చేరువయ్యారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, అలాగే శ్రీకాకుళం ఈ జిల్లా ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళగా 3 రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, అలాగే ఎస్పీ గౌరవనీయ మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా స్థాయి డిఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి, అలాగే ఇక్కడ స్థానిక సంజీవ్ స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు రన్ ఫర్ జరుగుతాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తూ, కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ, శ్రీకాకుళం జిల్లా ప్రముఖులకి సన్మాన కార్యక్రమం చేస్తూ, సాయంకాలం 7 గంటలకి ప్రముఖ నేపథ్య గాయకులు, జానపద గాయకులు, సినీ గాయకులు అయినటువంటి రామ్ మిరియాల చౌరస్తా బ్యాండ్ హైదరాబాద్ వారి కార్యక్రమం 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా కోనరామ స్టేడియంలో ఫుడ్ ఫెస్టివల్, పెద్ద ఎత్తున అక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గం, ఆ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఇన్వడింపు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు అక్కడ పెట్టడం జరుగుతుంది. కనుక ప్రజలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు జిల్లా ప్రగతి కోసం, అభివృద్ధి చెందడానికి కోసం మీ యొక్క సలహాలు కూడా ఇచ్చి, అలాగే స్టూడెంట్స్ కోసం ఎస్ఏ రైటింగ్, కాంపిటేటివ్, అలాగే జిల్లా చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలపైన స్పీచ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి యువకులకు, జిల్లా స్థాయి ప్రజానికానికి, వేదిక పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.